ముందుగా హెడ్లైన్స్. శ్రీ ఎస్ కుమార్ గారు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి మరియు శ్రీ సంగప్ప గారు ద్వారా ప్రెస్ బైట్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మెరుగు నాగార్జున ప్రెస్ మీట్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జగన్. శ్రీ ఎస్ కుమార్ గారు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి మరియు శ్రీ సంగప్ప గారు ద్వారా ప్రెస్ బైట్. గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యే హిందూ ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఒక బహిరంగ వేదికపై మాట్లాడినందుకు యావత్ హిందూ సమాజమంతా కడుపుతో మంటతో ఉన్న వాళ్ళందరినీ ఆయన మీద. మందుల సామ్యుల్ గారు ఆయన బేసికల్లీ హిందూ కాదు. హిందూ కాని వ్యక్తి ఈ సనాతన హిందుత్వం మీద మాట్లాడడానికి అర్హతనే లేదు ఆయనకి. పైగా దళితుడిగా చలామణి అవుతూ ఆయన రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ హిందూ ధర్మం మీద అంత దారుణంగా దుర్మార్గంగా మాట్లాడడంతో నిజానికి ఈరోజు ఆల్రెడీ మీరు చూశారు, తుంగతుర్తిలో నాకు 2000 ఓట్లు వచ్చినాయి బీజేపీలో కన్నాడు. కానీ ఈరోజు వందల సంఖ్యలో మంది తుంగతుర్తిలో పోయి ఈరోజు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయన దిష్టిబొమ్మను తొక్కి వదిలేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య. హిందువుల్ని కించపరచడం, హిందూయేతర మతాల్ని భుజాన ఎక్కించుకోవడం. ఈరోజు ఇది కేవలం మందుల సామ్యుల్ గారు ఒక్కరితో కాదు, రాహుల్ గాంధీ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు ఈయన దాకా ఉంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు ఏం మాట్లాడడం మీరు చూసారు. ఈ మధ్య కాలంలో అయితే అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా హిందూ సమాజంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీరు ఆ సభాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మందుల సామ్యులతో మీరు బహిరంగ క్షమాపణ చెప్పించాలా. ఆయన నిన్న గాంధీ భవన్లో కూర్చొని ఏదో క్షమాపణ చెప్తాడేమో అని ఎదురు చూసాం. గాంధీ భవన్లో కూడా ఆయన క్షమాపణ చెప్పలే. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను తిట్టినా కానీ మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇది ఒక సమాజానికి సంబంధించినటువంటి విషయం కాదు. యావత్ హిందూ సమాజాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అగౌరవపరిచిండు. యావత్ హిందూ సమాజాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మార్గంగా, దారుణంగా తిట్టిండు. దాన్ని హిందూ సమాజం 100% చూసుకుంటుంది. ఇది కేవలం ఒక సమాజానికి సంబంధించింది కాదు, సనాతన హిందూ ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా చూస్తున్నాం మనం, అది కంటిన్యూ చేస్తుంది. దయచేసి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి కాంగ్రెస్ వాళ్ళ వైఖరి ఇది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఆయనకి ప్రతి చోట నిరసన ఎదురవుతుంది, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, ఆయనతో పాటు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మెరుగు నాగార్జున ప్రెస్ మీట్. మరొకటి లేదు. అయితే వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఉదాహరణకి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికిపోతే ఒక పార్లమెంట్ మెంబర్ ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగల. అలాంటి వారి మీద చర్యలు లేవు. హాట్ లైన్ రాజకీయాల్లో చేసి వెంటనే బెయిల్ ఇప్పిస్తాం, షోకాజ్ నోటీస్ లాంటి ఒక డ్రామా చేసి దాన్ని క్లోజ్ చేస్తాం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క ఎక్కడన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వాటి మీద మీరు ఎంతో రియాక్ట్ అవుతా ఉన్నారు, అడ్డదారిని కేసులు పెడతా ఉన్నారు, భయభ్రాంతులు చేస్తా ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు. కానీ మీ స్వయాన మీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే ఆయన రక్షించాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేయటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. మీరు అనుసరించేది చట్టం, న్యాయం, ధర్మం.
ఇదేనా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న మీరు సమాజానికి, యువతకు ఈ తప్పుడు సందేశం కాదా అని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్లో డ్రగ్స్ సంబంధించి ఆ పార్టీలో మీ ఎంపీ గారు ఉన్నారా లేదా? ఆధారాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జరగలేదా? చివరికి మీ ఎంపీ గారికి టెస్ట్ చేస్తాకెళ్తే యూరినర్స్ బదులు వాటర్ ఇచ్చారని కూడా అభియోగం ఉంది. అది నిజం కాదా? చివరికి కొకైన్ తీసుకున్నాడన్నట్టు రక్త పరీక్షలో పాజిటివ్గా తేలిన మాట వాస్తవం కాదా? ఇన్ని పక్కా ఆధారాలతో దొరికిపోతే దొరికినటువంటి దొంగని మీరు రక్షించాలని తేలుకుంటున్నట్టు కదలకుండా కామ్గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. ఒక ప్రకారం మీ నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు. ఉదాహరణకి ఆముదాల వలస శాసనసభ్యుడు ఒక మహిళ ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం చేస్తే ఈరోజు కేసు లేదు. అలాగే అనంతపురంలో ఒక దళిత విద్యార్థిని మీద 14 మంది అఘాయిత్యం చేస్తే కేసు లేదు. కర్నూలు జిల్లాలో ఒక దళిత మహిళను ట్రాక్టర్కి పెట్టి ఆమె పొలం మీద వెళ్తే ఆమె పొలాన్ని లాక్కోవడానికి ట్రాక్టర్ మీద కట్టి లాగి ఈడ్చితే చర్య లేదు. వాటి మీద చర్యలు లేవు. చేసిన ఇన్సిడెంట్స్ మీరు ప్రక్కదవ పట్టిస్తా ఉన్నారు. అంటే ఈ నిజ నిర్ధారణ కమిటీ లాంటి వేసి మీనమేషాలు లెక్కిస్తారా మీరు? అంటే సమాధానం, అకౌంటబిలిటీ అనేది లేదా మీ పరిపాలనలో అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరైతే ఎక్కడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే తోలు తీస్తారంటారు, చర్యలు తీసుకుంటా అంటారు. అవి నీటి మూటలుగానే ఉన్నాయి తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అకృత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉంటే మీరు పూర్తిగా గాలి కొదిలేసి పరిపాలన చేస్తున్నారే తప్ప బాధ్యతాయుతంగా మీ పరిపాలన ఎక్కడా లేదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్కాముల గురించి తప్పితే స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. నిజంగా కూడా ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ ప్రసంగంలో వారిచ్చిన గ్యారంటీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. వారు ప్రజలకిచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు, అది మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామన్నారో దాని గురించి ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం అయిపోయింది. ఇంకా వీళ్ళకి 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి. 3 బడ్జెట్లు ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. 3వ బడ్జెట్. ఇప్పటికి కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు ప్రతి నెలకు వారు ఇస్తానన్నటువంటిది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వారి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచకపోవడం ఇవాళ తెలంగాణ మహిళల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లనే వాళ్ళు పేదలకు 2000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3000 పెన్షన్ని 6000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తి అయిపోయింది.
ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అట్లనే దివ్యాంగులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మోసం చేయడానికి ఈ ప్రసంగం వాళ్ళకు ఇవాళ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి భావించాల్సి వస్తుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వైసీపీ అధినేత జగన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో ఒత్తిడికి లోన్ కాకుండా ఏకాగ్రతతో ఉండాలని, తమపై తాము నమ్మకం ఉంచి కష్టపడితే ఖచ్చితంగా విజయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం విద్యాశాఖ పటిష్టమైన ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచడంతో పాటు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు 2 గంటల పాటు ధర్నా చేసి కలెక్టర్ కి డిమాండ్స్ తో కూడుకున్న వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు చిల్క శంకర్, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, ఎం కొమరయ్య, అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న, డి బుచ్చమ్మ, డి రాజేశం, ఎం కాంతయ్య, కె ఎల్లయ్య, పేరిక వెంకటస్వామి, ఆర్ రాయమల్లు, శోభన్ బాబు, కె మల్లేష్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఏది అంటే ఓపెన్గా చెప్తాం. ఇవాళ సింగర్ని ఏం చేస్తుంది, కార్మికులు అప్లికేషన్ పెట్టుకుంటే మనకి ఆపద ఉన్నదని వెల్ఫేర్ ఆఫీసర్కి ఇస్తే అది మేనేజ్మెంట్ దగ్గర రావాలి, దాన్ని పరిష్కారం చేయాలి. చేయకుండా అక్కడ ఆపి గుర్తింపు సంఘం పేరు గెలిచిన సంఘాల నాయకులు వస్తేనే చేస్తామనే విధంగా చెప్పి వాళ్ళు పట్టుకపోతే అది కూడా జిఎం గారికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 10 మంది ఇచ్చినాను, 10 అప్లికేషన్ వచ్చినాయి అనుకో, పర్సనల్ డిపార్ట్మెంట్ పట్టుకుపోతుంది. ఇచ్చినప్పుడు అందరికీ చేయాలి. చేయకుండా ఒకరిని కొట్టేసుడు, ఇది ఎవరు రిప్రజెంటేషన్, ఇది ఏటీసీ, ఇది ఎవరు చేసిన ఫలాను, ఇది ఎవరు, ఇది పక్కన పెట్టు, ఇది చేసేయి అంటే దాని మీద వీళ్ళు 1,00,000 నుండి 1,50,000 రూపాయలు ప్రతి కేసులో వసూలు చేస్తారు. ఆ విధంగా సింగరేణి మేనేజ్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. కాలపరిమితి అయినాక కూడా ఎట్లా ఎంకరేజ్ చేస్తాం, అవేంటి డిప్యుటేషన్ కేసులు. డిప్యుటేషన్ పెట్టాల్సిన అవసరం ఒకవైపు ఐఈడి ఇంజనీర్ అంటూ వేకెన్సీస్ లేవు సర్ఫేస్లో అంటాడు. మరి డిప్యుటేషన్లో 140 మంది పనిచేస్తాను సర్ఫేస్లో, అది ఎట్లా చేస్తారు? ఐఈడి ఇంజనీర్ తప్ప, మేనేజర్ తప్ప. ఐఈడి ఇంజనీర్ది తప్ప అయితేనేమో ఐఈడి ఇంజనీర్కి సస్పెండ్ చేయి. మేనేజర్ మనుషులకు శాంక్షన్ చేసిన మనుషులనే పెట్టుకోవాలి, దానికంటే ఎక్కువ వాడతానంటే మిస్యూజ్ ఆఫ్ మ్యాన్ పవర్. మేనేజర్ని సస్పెండ్ చేయి. ఇది చేయకుండా దొంగ డ్రామాలు చేసుకుంటా మధ్యలో తీసుకొచ్చి దళారులను పెట్టి పైసలు వసూలు చేస్తాడు. ఇది ఇంకోటి మెడికల్లో ప్రతి కేసులో మా దగ్గర వచ్చిన అన్ని చెవుబట్టి ఇప్పిస్తాను, రెఫర్ చేస్తాను. రెఫర్ చేసినప్పుడు నువ్వు ఈ కాగితం ఇస్తే ఆ దవాఖానోడు మొత్తం ట్రీట్మెంట్ చేసి పంపించాలి. పంపించకుండా వాడు 2 లక్షలు 3 లక్షలు బిల్ వేసి కంపెనీ నాకు 2 లక్షలు ఇస్తుంది, ఇంకా 2 లక్షలు ఇస్తుంది, ఇంకా 1,50,000 నువ్వు కడితేనే పేషెంట్ను నేను డిశ్చార్జ్ చేస్తా. 10 కేసులు మేము మాట్లాడినాం. దీని మీద ఎందుకు ఉదాసీతనంగా ఉంది డాక్టర్స్ చెప్పండి నాకు. సీఎంఓది తప్ప, అడ్మినిస్ట్రేషన్ తప్ప, ఎవరి తప్పు? పైసలు ఇస్తేనే వాడు రిలీజ్ చేస్తాడు. ఒకటి వీళ్ళు అంటారు వాళ్ళకి సరిపోకపోతే ఎందుకు తీసుకుంటావు, ఎందుకు పెట్టినావు, మనకి 50 దవాఖానలు ఎందుకు పెట్టినావు, ఎవరు రికమెండేషన్ పెట్టినావు, ఎవరు ఎన్ని పైసలు ఇచ్చిండు మీకు, ప్యానల్ లిస్టులో పెట్టడానికి వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చిండు మీకు, అందరు ఏమి లేని దగ్గర ఎందుకు పెట్టి వాడు పోయిన దగ్గర నాకు ఈ మనిషి ఈ మెకనైజేషన్ లేదు, ఈ మిషనరీ లేదు, మీరు బయటికి పోవాలంటే పైసలు ఇవ్వాలి. అట్లా ప్రతి పేషెంట్ సతాయిస్తాను. ఒక్కసారి పోతే ఇంకోసారి నాకు వద్దు, అక్కడికి హైదరాబాద్కి వద్దు అనే విషయం లాగా ఉన్నది. దాంట్లో దాదాపు ప్రతి పేషెంట్ డబ్బులు వసూలు చేస్తాం. మేము మాట్లాడినాం 9 కేసుల నుండి నేను చూపించిన మేనేజ్మెంట్కు. అప్పటి మంది చేసిన అరే ఇది ఇమ్మీడియట్ అరే రియాజ్ పట్టుకున్నాడు పోయి మమ్మల్ని అదంతాడు అని పైసలు వాపసు ఇప్పించింది. జీడీకే వనింగ్ క్లాన్ ఎలక్ట్రీషియన్ కన్ను పోయింది, మైన్ యాక్సిడెంట్ కేసు 1,75,000 ఇస్తేనే ఆపరేషన్ చేస్తాను, 1,000 పైసలు ఇచ్చిండు. నేను పోయి గొడవ చేసిన తర్వాత మళ్ళీ 1,50,000 రూపాయలు వాపసు ఇచ్చిండు.
అట్లా ఎంతమంది దగ్గర మనం కొట్లాడతాం? ప్రతి పేషెంట్ దగ్గర అట్లా జరుగుతుంది. అది చక్కగా చేస్తారా లేదా? మరి ఇప్పటిదాకా నమ్ముతున్నాం మనం సిఎన్ఎండి గారికి డైరెక్ట్ పాని. ఇటు ఇంకా కొనసాగుతున్నది ఈ దందాలు. ఎన్ని రోజులు ఆపుతారు? మెడికల్ బోర్డు పెడతలేరు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టండి. కూతలు గుస్తానికి గెలిచిన సంఘాలు నిన్నదాకా వన్నావా? ఎడవన్నావా? గెలిచినావు కదా, ఏం చేసినావు? అక్రాస్ చెప్పాలి ఎందుకు మాట్లాడి ఇవ్వాలి అక్కడి నుండి ఇక్కడ దాకా అంటే ఎన్నికల క్యాంపెయిన్ అది. కార్మికులకు న్యాయం చేద్దామని కాదు. అక్కడి నుండి జాతాట. క్లారికల్ ఎగ్జామ్స్, క్లారికల్ పోస్టు ఖాళీ ఉన్నాయి. 350 కాదు 500 క్లారికల్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి. బదిలీ వర్కర్స్తో పనిచేస్తారు, జూనియర్లతో పనిచేస్తారు. అది ఫిలప్ చేయాలి కదా, బేరం కుదరలేదా? అది ఈ 3 ప్రధానమైన సమస్య: మెడికల్ బోర్డు, క్లారికల్ రిక్రూట్మెంట్, డిప్యుటేషన్ దందా, రెఫరల్ కేసెస్. లిస్ట్ పెట్టిన 150 డాక్టర్ హాస్పిటల్ ఉన్నారు. ఏ హాస్పిటల్ కూడా లేదు. మన ఇది తిలక్ నగర్లో, లక్ష్మీనగర్లో ఉన్న దవాఖానలాగా ఉన్నాయి అవి. అక్కడ ఉన్నాయని ఎవరు రికమెండేషన్స్ పెట్టిండ్రు? వారి దగ్గర మందులు లేవు. మళ్ళీ మందులు కొనుక్కొస్తూ అంటాడు, పైసలు అడుగుతాడు. శవాన్ని కూడా వదిలిపెట్టాలి ఒక దాంట్లో. నేను శవం తీసుకుపోవాలంటే పైసలు కట్టు అన్నాడు. మళ్ళీ నేను నా బూతులు కరీనాలు కదా, నేను బూతులు తిడితే అందరు లేచి అప్పటిదప్పుడు తొందర ఇచ్చిపెట్టి చేస్తాం. ఎంతమంది దగ్గర పోతాం? హెచ్ఎంఎస్ గెలిచిన సంఘాలైతే వాళ్ళ గురించి మాట్లాడాలి. కనుక ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాం. సింగర్ని చక్కగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకప్పుడు ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగి బంద్ చేయండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెద్ద ఇష్యూ ఉంది. ఇప్పుడు రేపు మా మిన్నీల గురించి పెడతాను. కాకినాడ జిల్లా శంకవరం మండలం గొంది కొత్తపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 3 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున వైసీపీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణరాజు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం దారుణమన్నారు. బాధితులకు తక్షణమే ఆర్థిక సహాయం చేసి పక్కా గృహాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు 3 సెంట్ల ఇల్లు స్థలం, 50 ఏళ్లకే పెన్షన్ వంటి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మాట తప్పిన మీరు సర్వం కోల్పోయిన ఇటువంటి నిరుపేదలైన ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఈగల అప్పారావు, సర్పంచ్ ఈగల విజయదుర్గ, రవికుమార్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోన బాబ్జీ, కొత్తపల్లి డాక్టర్ ఎడ్ల సత్యనారాయణ, బౌరువాక గ్రామ సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ, గౌరంపేట సర్పంచ్ రామశెట్టి, ఏసుబాబు, పెద్ద మల్లాపురం సర్పంచ్ దుర్గాభవాని, సుంజయబాబు, గౌరంపేట ఎంపీటీసీ జువ్వల దొరబాబు, దాడి పృత్రయ్య, యాళ్ల ఏసుబాబు, అంబటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జీ కొత్తపల్లి గ్రామంలో గత 15 రోజుల కిందట ప్రమాదశాత్తు ఒక అమాయకులైనటువంటి నిరుపేదలు, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఒక పూట కష్టపడితే కానీ బతకలేనటువంటి చాలా నిరుపేదలైనటువంటి వ్యక్తులు, వీళ్ళు 3 ఇళ్ళు, ఈ 3 ఇళ్ళు కూడా ప్రమాదశాత్తు కాలిపోతే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధమైనటువంటి పట్టించుకోకుండా, కనీసం వాళ్ళకి తక్షణ సాయంగా కూడా ఏం చేయకుండా 10 కేజీల బియ్యం లోకల్ తహసీల్దార్ ఇల్లు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా తింటారు వాళ్ళు? వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏ రకంగా బతుకుతారు? వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు. అన్ని రకాలుగానే ఆశ పెట్టి ఈ నిరుపేదలతోటి ఓట్లు వేయించుకుని, బలహీన వర్గాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఈ రోజు ఏదైనటువంటి పట్టించుకోకుండా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఆ రోజు గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిరుపేదకి ఇల్లు ఉండాలి, ప్రతి నిరుపేదలు కూడా కళ నెరవేరాలని ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికి నిరుపేదలకు ఇల్లు ఇస్తే అనేక హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఏ ఒక్క హామీని అమలు జరపకుండా, కనీసం ఒక నిరుపేదలైనటువంటి జాలి లేకుండా, సిగ్గు లేకుండా, ఏ ఒక్క హామీని అమలు జరపకుండా ఇలాంటి నిరుపేదలను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి చాలా దారుణం. ఇప్పుడైనా స్పందించండి, మీరు ఇచ్చిన హామీలు అమలు జరపండి. మీరు ఏమని చెప్పి ఎలక్షన్కి వచ్చారు? ప్రతి ఇలాంటి అమ్మలందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. వీళ్ళందరూ ఎంతో ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 3 సెంట్ల భూమి అని చెప్పారు, పక్కా గృహాలని చెప్పారు. 10 కేజీల బియ్యంతో వాళ్ళని వదిలించుకోవడం మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కన్నా స్పందించాలి, స్పందించి వాళ్ళకి పక్కా గృహాలు ఇవ్వాలి, వాళ్ళకి తక్షణ హామీలు ఇవ్వాలి. వాళ్ళకి నిరుపేదలైనటువంటి ఎవరు వాళ్ళకి దిక్కు? ఈ రోజు ప్రభుత్వంలో మీరున్నారు, మీకు చేయవలసిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికన్నా స్పందించండి, ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి తక్షణ సాయంగా చేయాలి. వాళ్ళకి కనీసం ఒక్కొక్క ఇంటికి 40,000 50,000 రూపాయలు ఇచ్చి ఈ నెల రోజులు బతకడానికన్నా ఇవ్వాలి. చెట్టు కింద ఉన్నారు, 3 ఇళ్ళు కాలిపోతే ఎవరింటికాడ కూడా ఉండలేని పరిస్థితి. వాళ్ళు బాధ ఎవరు చెప్పుకోవాలి? మీరు ఏ హామీలు
అధికారంలోకి వచ్చారు. ఈ రోజు కన్నా ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి 3 సెంట్లు భూమి ఇస్తా అన్నారు. అందరికీ మీరు మభ్యపెట్టిన ఇలాంటి అభాగ్యుల కన్నా కూడా స్పందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేంద్ర పాలనలో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఆ రోజన్నా కూడా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికన్నా మీరు మారాలి, ఈ ప్రభుత్వం మారాలి. మరి ఇలాంటి నిరుపేదలకు కూడా తక్షణ సాయం చేసి మీరు పక్కా పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించాలని మీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, సీఎం, ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ ఎస్ కుమార్ గారు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి మరియు శ్రీ సంగప్ప గారు ద్వారా ప్రెస్ బైట్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మెరుగు నాగార్జున ప్రెస్ మీట్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జగన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.